ఎవ్రీవన్, మళ్ళీ ఫుడ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసా. ఏంటి అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఈరోజు మా హాస్టల్లో బీట్రూట్ కర్రీ చేశారు. అది మనకు దిగదుగా, ఎందుకంటే అది హెల్దీ ఫుడ్ ఎవరు తింటాడు? మనం తినాం కదా, మనకు పొగరు ఎక్కువ కదా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చేసామంటే బయట నుంచి టమాటో రైస్, జీరా రైస్ తెప్పించుకున్నాం. మా కష్టాలు మామూలుగా లేవండి, మా కష్టాలు పగోడుకు కూడా రాకూడదు. ఏం చేస్తాం, మాకు వచ్చేసాయి. అందుకే రాఘవేంద్ర ఉడిపి నుంచి మంచిగా టమాటో రైస్, జీరా రైస్ తెప్పించుకున్నాం. ఆ కలర్ రైస్ టమాటో రైసే, జీరా రైస్ మాత్రం ఉందండి. మంచిగా రోస్ట్ చేసిన జీరా, కాజు, చిల్లీ ఫ్లేక్స్, అబ్బాబాబాబా ఏం వేసాడండి జీరా రైస్లో. టమాటో రైస్ కూడా బాగుంది, బట్ పీనట్స్ వేసాడే. పీనట్స్ ఎందుకు వేసాడో అర్థం కాల. వేసాడు అందులో, పీనట్స్ అయితే ఉన్నాయి. పల్లీలండి, ఎందుకు వేసాడో తెలియదు. బట్ ఓకే, ఒక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు. టేస్ట్ చేసి చెప్తా అని చెప్పి సైగలు చేస్తాను అంతే. టమాటో రైస్ టేస్ట్ చేశాను, గుడ్, ఓకే, తినొచ్చు, పర్లేదు. 10లో 7 పాయింట్స్. జీరా రైస్ అయితే నిజంగా నోట్లో ముద్ద పెట్టుకోగానే ఉంది. ఆహా, నిజంగా జీరా రైస్కి 10/10 ఇచ్చేయచ్చు. మంచిగా కర్డ్తో కలుపుకొని జీరా రైస్ తింటే ఉంటుంది సూపర్ అండి. అసలు ఆనియన్ వేసుకోమని నా రూమ్మేట్ చెప్తుంది, అందుకే ఆనియన్ ఇప్పుతున్నాను. దాన్ని ఇప్పడానికి వచ్చే కష్టాలు మామూలుగా ఉండవు నాకు. వాడేదో 3 ముళ్ళు వేసినట్టు 30 ముళ్ళు వేస్తాడు దానికి. ఆహా, ఆనియన్ వేసుకున్న తర్వాత కూడా చాలా బాగుందండి నిజంగా. మా రూమ్మేట్కి ఆనియన్ లేకపోతే ముద్ద దిగదు, అందుకే అది ఆనియన్ తీయ అంది. అందుకే దానికోసం ఆనియన్ తీసా. నిజంగా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది. 2 కాంబినేషన్స్ బాగున్నాయి. అంటే మేము అలా తిన్నందుకు మీరు అలా వేరేగా అనుకోకండి, బట్ 2 కాంబినేషన్స్ ఈజ్ వెరీ గుడ్, బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. హాస్టల్ వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూద్దాం.